క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. అవునండి, దేవుడు చెప్తున్నాడు, దేవుని బట్టి ఎవరైతే సంతోషించగలుగుతారో వారి యొక్క హృదయ వాంఛలు తీరుస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనము మన జీవితంలో లేని వాటిని బట్టి, పొందుకోలేని వాటిని బట్టి అధైర్యపడతాము, కృంగిపోతాము, భయపడతాము, నిరుత్సాహపడతాం. కానీ వాటన్నిటినీ మనకి ఇయ్యగలిగిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనకిచ్చిన రక్షణ, మనకి చేస్తున్న కార్యాలు అది దేవుడి ద్వారానే మనం పొందుకొని ఉంటున్నాం. అలాంటి దేవుని బట్టి మనం సంతోషించలేక మనకు లేని వాటిని బట్టి చాలాసార్లు కృంగిపోయే వారంగా ఉంటున్నామేమో. కానీ ఎప్పుడైతే నీవు కలిగిన నీ దేవుని బట్టి నువ్వు సంతోషించగలుగుతావో అప్పుడు దేవుడు నీ యొక్క హృదయ వాంఛలు తీరుస్తానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని బట్టి నువ్వు సంతోషించగలుగుతావో ఏ పరిస్థితిని బట్టి కూడా నువ్వు భయపడవు, కృంగిపోవు, అధైర్యపడవు, నిరుత్సాహం కూడా పడవు. ఎందుకంటే నా దేవుడు నా హృదయ వాంఛలు తీరుస్తాడని దేవుడు ఏమైనా నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని, నమ్మకం నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. లేని వాటిని బట్టి కృంగిపోక, అధైర్యపడక, భయపడక, నిరుత్సాహపడక కలిగి ఉన్న గొప్ప దేవుని, నీ హృదయ వాంఛలు తీర్చగలిగిన గొప్ప దేవుని, నీకు సహాయం చేసి నిన్ను గొప్ప స్థితిలో పెట్టగలిగిన గొప్ప దేవుని బట్టి సంతోషించి దేవుడి ఆశీర్వాదాలను పొందుకో. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలోకి ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వేటి విషయాల్లో పిల్లలు అధైర్యపడక, కృంగిపోక ప్రభా, నిన్ను బట్టి సంతోషించి వారి హృదయ వాంఛలు తీర్చే దేవుడు నువ్వు గ్రహించి నీ మీద ఆధారపడి నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచి నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.